బీసీలకు 42% రిజర్వేషన్ల పెంపుపై సుప్రీంకోర్టులో వేసిన ఎస్ఎల్పీ డిస్మిస్ కావడంతో తదుపరి కార్యాచరణపై రాష్ట్ర మంత్రివర్గం చర్చించింది. కేసును వాదించిన సీనియర్ న్యాయవాదులు న్యాయ నిపుణుల సలహాలు సూచనల మేరకు ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. 2 రోజుల్లో న్యాయ నిపుణుల అభిప్రాయాలతో నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. బీసీ రిజర్వేషన్లపై చర్చించి నిర్ణయం తీసుకోవడానికి మంత్రివర్గం ఈ నెల 23న మరోసారి సమావేశం కావాలని నిర్ణయించింది. సీనియర్ న్యాయవాదుల నుంచి పూర్తి వివరాలు తెలుసుకుని బీసీ సంఘాలతో చర్చించి తదుపరి కార్యాచరణపై సమగ్రంగా చర్చించాలని కేబినెట్ తీర్మానించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి గతంలో 2 పిల్లల నిబంధన ఉండేది. ఈ నిబంధనను ఎత్తివేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సుప్రీంకోర్టులో బీసీ 40% చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం ప్రకటించి షెడ్యూల్ వచ్చిన తర్వాత ఆనరబుల్ హైకోర్టు ఇచ్చిన దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వమే సుప్రీంకోర్టుకి ఎస్ఎల్పి వేయటం జరిగింది. డిస్మిస్ అయిన సంగతి తెలుసుకున్నాం. ఆ వివరాలన్నీ వచ్చిన తర్వాత 23వ తారీఖు నాడు దాని మీద డిస్కషన్ ఉంటుంది. ఏవైతే గత ప్రభుత్వంలో 2 పిల్లల నిబంధన ఉండేది, 2 పిల్లల కంటే ఎక్కువగా ఉంటే లోకల్ బాడీలో అది ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ వార్డు మెంబర్ కానీ సర్పంచ్ కానీ నిలబడే అర్హత ఉండేది కాదు. ఆనాటి ప్రభుత్వం చేసిన చట్టం వల్ల దాన్ని ముఖ్యంగా ఈ రోజు కేబినెట్ లో మా సహచార మంత్రివర్యులు శ్రీహరి గారు వారు మొదట లేవనెత్తిన ఈ అంశాన్ని కేబినెట్ అంతా కూడా సానుకూలంగా స్పందించి ఈ నిబంధనని ఎత్తేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. వర్షాకాలం పంట దిగుబడిలో ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేయాలని తెలంగాణ మంత్రివర్గం నిర్ణయించింది. కొనుగోలు సమయంలోనే సన్నవడ్లకు 500 బోనస్ కూడా చెల్లించాలని తీర్మానించింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం పలు ముఖ్యమైన అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ సమావేశానికి మంత్రి కొండా సురేఖ మినహా మిగిలిన మంత్రులందరూ హాజరయ్యారు. ప్రాథమిక అంచనాల ప్రకారం 1.48 కోట్ల టన్నుల ధాన్యాన్ని రైతులు పండించారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ సీజన్లో 80 లక్షల టన్నులకు పైగా ధాన్యాన్ని సేకరించాల్సి ఉందన్నారు. రైతు పండించిన ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం సహకరించినా సహకరించకపోయినా ప్రతి గింజని ఇచ్చిన మాట ప్రకారం రైట్ టైంలో ఎక్కడా రైతన్నలకు ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా తగు సూచనలు సలహాలు ఈ రోజు కేబినెట్ లో అధికారులకు ఇవ్వటం జరిగింది. పండించిన ప్రతి గింజని రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కొనే కేంద్రాల దగ్గరకు వస్తుందో దాన్ని రెవెన్యూ అధికారులతో పాటు పౌర సంబంధాల శాఖకు సంబంధించిన అధికారులు ప్రత్యేకమైన ఫోకస్ పెట్టే విధంగా కేబినెట్ లో నిర్ణయం తీసుకొని మద్దతు ధరతో పాటే బోనస్ 500 రూపాయలను కూడా ఇవ్వాలి అని కేబినెట్ లో తీర్మానించడం జరిగిందని తెలియజేయడం జరుగుతుంది. హైదరాబాద్ మెట్రో రైలుపై కేబినెట్ సుదీర్ఘంగా చర్చించింది. మెట్రో విస్తరణ ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్ణయించింది. మెట్రో 2A, 2B విస్తరణకు అడ్డంకిగా మారిన మొదటి దశను పీపీపీ మోడల్లో నిర్వహిస్తున్న ఎల్ఎన్టీ నుంచి స్వాధీనం చేసుకునే విషయంపై చర్చించింది. స్వాధీనంలో ముడిపడిన అంశాలన్నింటినీ లోతుగా అధ్యయనం చేసేందుకు ఉన్నతాధికారుల కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కమిటీ నివేదికను కేబినెట్ సబ్ కమిటీకి అందిస్తుంది. మంత్రివర్గ ఉపసంఘం చేసే సిఫారసుల ఆధారంగా మెట్రోను ఎల్ఎన్టీ నుంచి స్వాధీనం చేసుకునే విషయంలో తుది నిర్ణయం తీసుకోవాలని మంత్రివర్గం తీర్మానించింది. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా డిసెంబర్ 1 నుంచి 9 వరకు ప్రజాపాలన, ప్రజా